పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఈరోజు పునీత వాలెంటైన్ గురువు, వేద సాక్షి, ప్రేమికుల పాలక పునీతుని యొక్క పండుగను, ఆయనతో పాటు సిరిల్ మెథోడియస్ అంటే నా పాలక పునీతుడు, వారి యొక్క పండుగను కూడా ఈరోజు మనం కొనియాడుతున్నాం. అదే టైంలో విభూది బుధవారం నాడు. అందువలన ఈ పుణ్య పురుషులు వాలెంటైన్, సిరిల్ మెథోడియస్, సిరిల్ మరియు మెథోడియస్ ఇద్దరు అన్నదమ్ములు, వారి యొక్క పుణ్య పురుషుల యొక్క జీవితం ద్వారా అందరినీ దేవుడు దీవించాలని, 40 రోజులు అందరి జీవితంలో రక్షణ రావాలని, స్వస్థతలు కలగాలని ఆశతో ముందుకొచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు మన ఉద్దేశములు కూడా అర్పించుకుందాం. మొట్టమొదటిగానే ఒక అద్భుతంతో కూడినటువంటి స్పాన్సర్షిప్ చదువుతాను. ద వెరీ ఫస్ట్ థింగ్ ఈజ్ అ బ్యూటిఫుల్ టెస్టిమనీ. 3 సంవత్సరముల ఏబెల్ ల్యాండ్ మోసెస్కి నిమోనియా వలన ఇన్ఫెక్షన్ లెవెల్స్ పెరగడం వలన డాక్టర్స్ ఆపరేషన్ చేసి ఫ్లూయిడ్ తీసివేయాలని చెప్పారు. కానీ 3 గంటల ప్రార్థనలో ఫాదర్ సిరిల్ గారి ప్రార్థన వలన నా కుమారునికి అద్భుత రీతిలో సర్జరీ లేకుండానే ఇన్ఫెక్షన్ తగ్గిపోయింది. అతడు పూర్తిగా కోలుకున్నాడు. దేవునికి కృతజ్ఞతలు తెలుపుచు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్న వారు ఆల్బర్ట్ ప్రీతి కుటుంబ సభ్యులు. ఎ స్మాల్ బేబీ, 3 years old baby, Abel Lane Moses, pneumonia, because of which the infection level had come up and doctors had declared it has to be operated and fluid had to be taken away. But then this family, out of gratitude, sponsoring this program, say through the prayer that we made at 3 o'clock, automatically the infection came down and the child seemed to have recovered miraculously. ఇలాగే ప్రతి బిడ్డను ప్రభు దీవిస్తే ఎంత బాగుంటుందని నాకు అనిపిస్తుంది. 3 గంటల ప్రార్థన ఈ రోజు నుండి ప్రారంభమయ్యే 40 రోజులు, యేసుతో 40 రోజుల కార్యక్రమం 8 నుంచి 8:30 వరకు ఇలాంటి కార్యములు జరగాలని ప్రార్థిస్తాం. అలాగే రాజేంద్ర రుక్మిణి 10వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా కృతజ్ఞతగా దేవుని సంరక్షణ, దేవుని దీవెనల కొరకు, దివ్య అజిత్ల బంగారు భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే శ్రీకాంత్, చందన కుటుంబం కృతజ్ఞతగా కుటుంబంపై దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్న వారు శ్యామల ఫ్రాన్సిస్ రెడ్డి కుటుంబ సభ్యులు. ఈరోజు వివాహ వార్షికోత్సవం జరుపుతున్న 10వ వివాహ వార్షికోత్సవం జరుపుతున్నటువంటి రాజేంద్ర రుక్మిణి, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండ్ గాడ్ బ్లెస్ యూ. వీరితో పాటు మన అందరి ఉద్దేశములను కూడా ప్రభువును అర్పించుకుంటూ ఈ రోజు నుండి ప్రారంభమయ్యే ఈ గొప్ప 40 రోజులు తపస్కాల ప్రార్థన అందరికీ దీవెనకరంగా మారాలని ఆశతో ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబికి ప్రవగించినది. జీవ ఊట్టయైన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేతనని మరియమ్మ వందనము ఎలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసువు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును
ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పొన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, వాలంటైన్స్ డే అని ఈరోజు అనేక మంది కొనియాడుతున్నారు. కానీ చాలాసార్లు అది అర్థం లేనటువంటి ఒక ఆచారంలాగా మారిపోయింది. కానీ నిజంగా చెప్పాలంటే ఆయన గొప్ప పునీతుడంట, పునీత వాలంటైన్. Valentine Day is celebrated sometimes. It is little misleading, but then original feast of Valentine is not like that. చదువుతాను ఆయన చరిత్రం నుండి. ఆయనకు ఉన్నటువంటి ఒక వాంఛ, ప్రతి మనిషిని ప్రేమించాలి, ప్రతి మనిషి ప్రేమింపబడాలి. క్రీస్తు ప్రేమ సిద్ధాంతం ఇదే అని ఆయన నమ్మేవాడంట. ప్రతి మనిషిని ప్రేమించాలి, ప్రతి మనిషిని ప్రేమింపబడాలి. ఇది ఆయన వాంఛ. కానీ ఈరోజు ప్రేమ అనే నామంలో రకరకాలుగా దాన్ని కొనియాడుతూ ఉన్నారు. ఆ నామమునకు గౌరవ మహిమ కలగాలని, నిజమైన వాలంటైన్ ఎవరు అని మీతో పంచుకోవాలని ఆశ కలిగి మీతో పంచుకుంటున్నాను. ఆయన తన జీవితంలో ప్రేమను పంచే క్రైస్తవ గురువుగా మారాడంట. ఇంకొకటి ఏంటంటే ఆయన వైద్యం కూడా చేయగలుగుతాడంట. ఆయన ఆపదలలో ఉన్న రోగాల్ని తన అద్భుత హస్తముతో తాకి వారికి వైద్యం చేసి ఆరోగ్యాన్ని, సంతోషాన్ని అందించేవాడంట. ఈ విధంగా ప్రేమను పంచి తిరిగి ప్రేమను పొందిన వ్యక్తికి పేరే వాలంటైన్. Valentine is such a great person, you understood now. Everybody should be loved and in turn they should be loved back. That is what is Jesus' motto and that is his motto. ప్రార్థన చేసుకుంటూ ఈరోజు అయ్యా ఇలాంటి పండుగ జరిపే రోజులు రావాలని ప్రభుని ప్రార్థన చేద్దాం. ఉపదేశకుడు గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం, నరుని దేహము ఏ మట్టి నుండి వచ్చునో ఆ మట్టిలోనే తిరిగిపోవును, తన ప్రాణము మొదట దాన్ని దయచేసిన దేవునికి చేరుకొనును. ఫ్రమ్ వేర్ అవర్ బాడీ ఫ్లెష్ కమ్స్ టు రిటర్న్ బ్యాక్ టు దట్ ప్లేస్ వేర్ టు హూమ్ వి బిలాంగ్. వీ విల్ హ్యావ్ టు రిటర్న్ బ్యాక్ వన్ డే. దట్స్ వాట్ ఎక్లెసియాస్టస్ చాప్టర్ 12:7 సేస్. మట్టి నుండి వచ్చిన శరీరం మట్టికే తిరిగి వెళ్ళిపోవాలి. 2 తిమోతి 4:6-7 వచనంలో, నేను బలిగా అర్పింపబడవలసిన కాలం ఆసన్నమైనది, నేను మంచి పోరాటమును పోరాడి తిని నా పరుగు పందెమును ముగించే తిని నాకు బహుమానం వేచి ఉన్నదని పౌలు చెప్పాడు. అలా నేను చెప్పగలను అంటే ఇప్పుడు చెప్పలేను, కానీ ఒకరోజు చెప్తాను. అందుకే నా ఆయుస్సును దేవుడు పొడిగించాడు, ఇంకొక బర్త్డే కొనియాడే భాగ్యం ఇచ్చాడు. మీ జీవితంలో కూడా అలాగే. ఎస్, పాల్ కుడ్ సే వెరీ క్లియర్లీ, ఐ హ్యావ్ బాట్ అ వెరీ గుడ్ ఫైట్, ఐ నో great crown is waiting for me. I don't think any of us can say that courageously. Paul was like that. 2 Timothy 4:6-7. అలా జీవించుటకే ఈ పాట పాడుదాం. నా తరఫున మీ తరఫున. మట్టి నుండి వచ్చిన శరీరం మట్టిలో కలిసిపోతుంది, కానీ నా ఆత్మ నీ దగ్గరికి తిరిగి రావాలి.
మట్టి నుండి వచ్చిన ఈ శరీరము మట్టిలోనే కలవాలి. స్వామి నీవిచ్చిన ఈ ఆత్మ తిరిగి నీ చెంతకు చేరాలి. మట్టి నుండి వచ్చిన ఈ శరీరము మట్టిలోనే కలవాలి. స్వామి నీవిచ్చిన ఈ ఆత్మ తిరిగి నీ చెంతకు చేరాలి. నీకేనే స్వంతం, నీవే నా సర్వం, నీ దరికేనే చేరాలి. నీకేనే స్వంతం, నీవే నా సర్వం, నీ దరికే చేరాలి. ఈ లోకాన నేనొక బాటసారి, ఈ జీవితమే ఒక ప్రయాణము. ఈ లోకాన నేనొక బాటసారి, ఈ జీవితమే ఒక ప్రయాణము. తెరువుమయా తెరువుమయా నా హృదయ నేత్రములు. తెరువుమయా తెరువుమయా నా హృదయ నేత్రములు. ఎక్కడికి నీ వెళ్ళుచున్నాను ఎరిగించు నా స్వామి. ఎక్కడికి నే వెళ్ళుచున్నాను ఎరిగించు నా స్వామి. మట్టి నుండి వచ్చిన ఈ శరీరము మట్టిలోనే కలవాలి. స్వామి నీవిచ్చిన ఈ ఆత్మ తిరిగి నీ చెంతకు చేరాలి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసు క్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడైన నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. వాలంటైన్ గారి గురించి ఫస్ట్ కొంతసేపు ధ్యానిస్తాం. పిదప సిరుల్ మెథోడియస్, ఈ ముగ్గురు పునీతుల గురించి ఈరోజు ధ్యానాంశం. వాలంటైన్ గారు 3వ శతాబ్దంలో క్రైస్తవులపై అనేక వేద హింసలంట. ఆ టైంలో ఈయన ఆ క్రైస్తవులను పట్టి బంధించి చెరసాలలో పెట్టారు. కావున ఇటు పట్టుబడిన క్రైస్తవుల్ని తప్పిస్తూ ఉండేవాడంట. అలాగే చెరసాలలోనికి వెళ్ళి వారికి
గురు సేవలు అందించేవాడంట. ఇట్ వాస్ అ వెరీ డిఫికల్ట్ టైమ్ యాక్చువల్లీ. టుడేస్ వాలంటైన్ డే is made like a merry, but it is not like that. He had to go through so much of suffering. Charasala, he used to go to jail and redeem the people from jail, because it was a terrific kind of problem for the Christians those days, not like our times today. అలా క్రైస్తవ గురువుగా క్రైస్తవులను రక్షిస్తూ వారి ఆధ్యాత్మిక జీవితం బలపరుస్తున్నాడు. కావున ఈ విషయం తెలిసిన క్రైస్తవ వ్యతిరేకులు ఏం చేశాడో చూడండి. దుడ్డు కర్రలో మోది తల నరికి చంపారంట. ఇది వాలంటైన్ గారి యొక్క చరిత్ర. ఎస్, బికాస్ హీ హెల్ప్ దమ్, ది ఎనిమీస్ ఆఫ్ క్రైస్ట్, దే మార్టర్డ్ హిమ్, కట్ హిస్ హెడ్. దానిని తీసుకొని వెళ్ళి నగర ప్రధాన ద్వారం దగ్గరలో సమాధి చేసి క్రైస్తవులు ప్రార్థనలు సలుపుతూ ఉండేవాళ్ళంట. అలా పునీతుని పండుగను కొనియాడుతున్నాం. నా జీవితం నీ జీవితం కొన్ని రోజులకు ఆయన తల నరికి రక్తం చింది ప్రాణం పోసాడు. ప్రజలు మర్చిపోయి వేరే విధంగా వాలంటైన్ పండుగను కొనియాడుతున్నారు. హీ హ్యాడ్ టు గో త్రూ అ కైండ్ ఆఫ్ మార్టర్డమ్ అండ్ షెడ్ హిస్ బ్లడ్, అండ్ అవుట్ ఆఫ్ దాట్ వీ హ్యావ్ దిస్ సెయింట్. మనం ఏం చేద్దాం? లోకమంతా సంపాదిస్తున్నారు కొందరు, కరోడ్పతులు అంటున్నారు. కోన్ బనేగా కరోడ్పతి అని కూడా ప్రోగ్రాం ఉన్నదని విన్నాను, నాకు తెలీదు, చెప్తున్నారు. కోన్ బనేగా కరోడ్పతి అంట. హూ విల్ మేక్ క్రోడ్స్ లైక్ దట్, బట్ వాట్ ఆర్ యూ గోయింగ్ టు క్యారీ? నథింగ్. మత్తయి సువార్త 16:26. మానవుడు లోకమంతటిని సంపాదించి తన ఆత్మను కోల్పోయినచ్చో వానికి ప్రయోజనమేమి? తన ఆత్మకు బదులుగా మానవుడు ఏమి ఇవ్వగలడు? Matthew 16:26. Even if you win the whole world, you become a crorepati. If you lose your soul, what is the use? నేను కూడా నా ఆత్మను రక్షించుకోవటానికి పాట మీకు కూడా అనిపిస్తే నాతో కలిసి పాడవచ్చు. ప్రియమైన సహోదరి సహోదరులారా, వాలంటైన్ రక్తం చిండాడు, రక్తం వాడబడింది, శరీరం వాడబడింది. నీవు నేనేం చేస్తాం? పాడదామా? మట్టి నుండి వచ్చిన శరీరం మట్టిలో కలిసిపోతుంది. ఆత్మ ప్రభు సన్నిధికి వెళ్ళే పాట ఈ పాట. మట్టి నుండి వచ్చిన ఈ శరీరము మట్టిలోనే కలవాలి. స్వామి నీవిచ్చిన ఈ ఆత్మ తిరిగి నీ చెంతకు చేరాలి. మట్టి నుండి వచ్చిన ఈ శరీరము మట్టిలోనే కలవాలి. స్వామి నీవిచ్చిన ఈ ఆత్మ తిరిగి నీ చెంతకు చేరాలి. లోకమంతా సంపాదించి ఆత్మను కోల్పోయిన లాభం ఏమున్నది? ఈ లోకమంతా సంపాదించి ఆత్మను కోల్పోయిన లాభం ఏమున్నది? ఒకరోజు ప్రభు ముందు నిలబడి ఏం జవాబు ఇవ్వాలి? ఒకరోజు ప్రభు ముందు నిలబడి ఏం జవాబు ఇవ్వాలి? మోక్షమా నరకమా, నేనిప్పుడే నిర్ణయం చేయాలి. మోక్షమా నరకమా, నేనిప్పుడే నిర్ణయం చేయాలి. నా ఆత్మకు బదులుగా ఏమి ఇవ్వగలను ఎరిగించు నా స్వామి. నా ఆత్మకు బదులుగా ఏమి ఇవ్వగలను ఎరిగించు నా స్వామి. మట్టి నుండి వచ్చిన ఈ శరీరము మట్టిలోనే కలవాలి. స్వామి నీవిచ్చిన ఈ ఆత్మ తిరిగి నీ చెంతకు చేరాలి. ఈ
ఇవన్నీ అర్థం చేసుకొని 40 రోజులు ప్రార్థనలు గడిపే భాగ్యం దయచేయమని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. సాయంత్రం 8 నుంచి 8:30 గంటలకు కూడా మళ్ళీ ఒకసారి ఆ దేవుని ప్రేమకు రుణపడి నేను సేవ చేసే భాగ్యం, ఉదయం పూజ చేసే భాగ్యం, ఇప్పుడు 3 గంటల ప్రార్థన, తర్వాత 8 గంటలకు. 8 గంటల టాపిక్ ప్రేమికుడు యేసు ప్రభు. ప్రియుడు యేసుని ప్రేమించవా ప్రియురారా, అది ఈరోజు సాయంత్రం నాకు ఇచ్చిన టాపిక్, ప్రభు ఇచ్చిన టాపిక్. నిజమైన ప్రేమికుడు ఆయనే అని మనం తెలుసుకొని ధ్యానాంశంలో రాత్రి 8 నుంచి 8:30 గంటల్లో కూడా నేను ఇప్పుడు చెప్పే విషయాన్ని అందరికీ వాట్సాప్లో తర్వాత సోషల్ మీడియాలో పంపండి. ప్రేమికుడు ప్రియుడేసుని ప్రేమించవా ప్రియులారా అనే టాపిక్. The one great lover, Jesus. Will you not love, return Jesus? That's the first day's topic today. యేసుతో 40 రోజులు. ఈయన జీవిత చరిత్ర. పునీత వలంటైన్ పెళ్లి చేసుకోవటానికి నిశ్చయింపబడిన యువ జంటల పాలక పునీతునిగా వలంటైన్ గారిని ఏర్పరిచింది శ్రీ సభ. Those who are going to get married, to such people to have real love, divine love, he is made as the patron saint. Valentine Day అను పేర్కొబడినటువంటి ఈ ప్రేమక జంటలు ఒకరికొకరు వాలంటైన్ గ్రీటింగ్స్ కార్డులను అందించుకుంటూ కానుకలు అందించుకుంటారట. ఏదో ఒక తమకొచ్చినటువంటి రూపంలో అభినందనలు, అభిలాషలు అందిస్తుంటారు. తర్వాత ఫిబ్రవరి 14 నుండి పక్షులు కూడా జత కడుకుంటాని మధ్య యుగంలో ప్రజలు నమ్మేవాళ్ళంట. అంటే ప్రేమ ప్రేమ ప్రేమ. ఈయన జీవితమే మీకు ముందే చదివి వినిపించాను. ప్రతి మనిషి ప్రేమించాలి, ప్రతి మనిషిని ప్రేమింపబడాలి. అది ప్రార్థనతో 3వ గుర్తునకు చేరదాం. యావేలు గ్రంథం 2:12లో ఇంత గొప్ప ప్రేమామయిని మనం దుఃఖపెట్టామే, అందుకే మనం ఏడ్పులతో కన్నీటితో రావాలని ఈరోజు ప్రసంగంలో విన్నారు. మీరు వినే ఉంటారు. ఉదయం యావేలు 2:12 ఇప్పుడైనా తిరిగి రండి అని ప్రేమామయుడు ఏడుస్తున్నాడు. సాయంత్రం కూడా మనతో మాట్లాడతాడు. ఈవెన్ నౌ రిటర్న్ టు మీ, క్రై, వీప్ అండ్ కమ్ బ్యాక్ టు మీ. యు ఆర్ నాట్ అండర్స్టూడ్ మై లవ్. దాట్స్ వాట్ గాడ్ ఈస్ క్రయింగ్ ఫర్ అవర్ లవ్. పిచ్చి ప్రేమ, పిచ్చివాడలాగా మనల్ని ప్రేమించే ప్రేమ. ఆ పిచ్చి ప్రేమను మర్చిపోయి పిచ్చి పిచ్చిగా లోకంలో సినిమాలు తయారవుతున్నాయి.
లోకపరంగా ప్రేమ పండుగలు జరుగుతున్నాయి. అలా కాకుండా ఈరోజు ఎలా రక్తం చింది ప్రాణం పోసి తలగోసి ఆయన చంపారో ఆయన పండుగ ఈరోజు. ప్రార్థనతో పాడుదమ్మ ప్రేమైన సహోదరి సహోదరులారా. 57:2-12 జోయల్ 2:12. మట్టి నుండి వచ్చిన ఈ శరీరము మట్టిలోనే కలవాలి. స్వామి నీవిచ్చిన ఈ ఆత్మ తిరిగి నీ చెంతకు చేరాలి. మట్టి నుండి వచ్చిన ఈ శరీరము మట్టిలోనే కలవాలి. స్వామి నీవిచ్చిన ఈ ఆత్మ తిరిగి నీ చెంతకు చేరాలి. ఉపవాసముతో ప్రార్థనతో దాన ధర్మాలతో, ఉపవాసముతో ప్రార్థనతో దాన ధర్మాలతో, ధ్యానములో గడిపి దీవెనలు పొందాలి. వరమివ్వు యేసురాజా. ధ్యానములో గడిపి దీవెనలు పొందాలి. వరమివ్వు యేసయ్యా. ఓయుమయా ఓయుమయా ప్రార్థనాత్మ పోయుమయా. ఓయుమయా ఓయుమయా ప్రార్థనాత్మ పోయుమయా. ప్రార్థింపగా నీవు పరలోకం తెరవాలి. ప్రార్థనాత్మ పోయుమయా. ప్రార్థింపగా నీవు పరలోకం తెరవాలి. ప్రార్థనాత్మ పోయుమయా. స్వామి నీవిచ్చిన ఈ ఆత్మ తిరిగి నీ చెంతకు చేరాలి. ఈరోజు అనేక విషయాలు దేవుడు మాట్లాడుతున్నాడు. నా జీవితం కొన్ని రోజులకే. ప్రేమను పంచే ప్రేమ రాజ్యంను స్థాపిస్తే పరలోకం నిశ్చయం. ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రభు చిత్తమైతే మనం బ్రతికి ఉండి 40 రోజులు దేవుని రక్షణ కార్యంలో పాల్పంచుకునే గొప్ప రోజుల కోసమే ప్రతిరోజు సంరక్షణ ప్రార్థన చేస్తున్నాం. అనేక ప్రాణాపాయములు జరుగుతున్నాయి. సో మెనీ డేంజర్స్ ఆర్ హ్యాపెనింగ్.
If God is giving us another 40 days, it's a miracle. It's a grace-filled day for which we are consecrating ourselves. అందరు కలిసి యేసువా యేసువా దివ్య కారుణ్యమా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము నా గతము నా ప్రస్తుతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. నీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను నీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము నీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు ఇహలోకమునందు నా గృహమును నా గృహమును నా కుటుంబమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును దివ్యవాక్కు కేంద్రమును ఇక్కడ జరుగుతున్న పనులన్నిటినీ ఇక్కడ జరుగుతున్న పనులన్నిటినీ DMI 24/7 గ్రూపును DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడునుగాక. సకల కీడులో నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఎన్నటికీ వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో ఇది వారి జీవితములో సంతోషముగాను సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. మహిమగాను ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినమ్మ గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా ప్రే ఫర్ us. పునీత వలెంటైన్ గారా మా కొరకు ప్రార్థించండి. పునీత సిరిల్ మెథోడియస్ గారా మా కొరకు ప్రార్థించండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు వాక్యం చెప్తుంది ఏడ్పులు సంతాపం రక్షణం పొందుటకు మార్గమని. ఉదయం దాని గురించి దేవుడు మాట్లాడాడు. యావేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనంలో ఏడ్పులతో, యావేలు గ్రంథం 2:16లో ప్రభు చెప్తున్నాడు, వృద్ధులను పిల్లలను చంటి బిడ్డలను నా వద్దకు కొని రండు. నూతనంగా పెళ్ళాడిన వాళ్ళు కూడా కరెక్ట్గా వాళ్ళ జీవితాన్ని స్టార్ట్ చేయాలని దంపతులు కూడా తమ గృహమును వీడి రావలయను. హెబ్రీయులకు రాసిన లేఖ 30:10-22 వచనంలో మనము కలుష్యముల నుండి శుద్ధి నొందిన నిష్కపటమగు హృదయముతో స్వచ్ఛమగు నీటితో కడుగబడిన శరీరముతో గట్టి విశ్వాసముతో దేవుణ్ణి సమీపింతుము. Hebrew 10:22 we need to go to the Lord with unblemished heart, cleansed and purified. దానికోసమే ఈ పాటను వృద్ధులకు చిన్న బిడ్డలకు కుటుంబ సభ్యులకు అంకితం చేసుకుంటూ మీ కుటుంబం అంతా కడుగపడాలంటే నాతో పాటు ఈ ప్రార్థనతో పాడండి. హోల్ ఫ్యామిలీ టు బి వాష్డ్ అండ్ క్లెన్స్డ్ డ్యూరింగ్ దిస్ 40 days. కుటుంబం మొత్తం కడుగబడే వాక్యంతో కూడిన పాట ఇప్పుడు పాడబోయేది. పాడుదాం. మట్టి నుండి వచ్చిన ఈ శరీరము మట్టిలోనే కలవాలి. స్వామి నీవిచ్చిన ఈ ఆత్మ తిరిగి నీ చెంతకు చేరాలి. మట్టి నుండి వచ్చిన ఈ శరీరము మట్టిలోనే కలవాలి. స్వామి నీవిచ్చిన ఈ ఆత్మ తిరిగి నీ చెంతకు చేరాలి. ఏడ్పులతోను సంతాపంతోను రక్షణ పొందాలయ్యా. ఏడ్పులతోను సంతాపంతోను రక్షణ పొందాలయ్యా. వృద్ధులు పిల్లలు కుటుంబ సమేతంగా నీ దరి చేరాలయ్యా. వృద్ధులు పిల్లలు కుటుంబ సమేతంగా నీ దరి చేరాలయ్యా. రక్షణ
రక్షించు రక్షించు నీ రక్తముతో కడుగుమయా రక్షించు రక్షించు నీ రక్తముతో కడుగుమయ్యా మంచు కన్నా తెల్లగా మమ్ము కడుగుము యేసయ్యా మంచు కన్నా తెల్లగా మమ్ము కడుగుము యేసయ్యా స్వామి నీవిచ్చిన ఆత్మ తిరిగి నీ చెంతకు ఒకరోజు చేరాలయ్యా. ఇన్ని శ్రమ పాటలన్నీ దేనికి? ఒకరోజు నేను నీవు టాటా చెప్పి వెళ్ళవలసినదే అని తలంచే రోజు ఈరోజు ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము నీకు సమర్పించుచున్నాము. ఇంతవరకు మనము పునీత వలంటైన్ ఎంత గొప్ప పునీతుడో విన్నాము. ఇప్పుడు సిరిల్ మెథోడియస్ అనే ఇద్దరు అన్నదమ్ములు, వాళ్ళ పండుగ కూడా ఈరోజు. నా పేరు పడసినటువంటి పాలక పునీతులు వాళ్ళే నా కోసం అనుక్షణం ప్రార్థించాలి. ఎందుకంటే మనకు పాలక పునీతులు మన కోసం ఎప్పుడు ప్రార్థిస్తుంటారు. వాళ్ళకు నేను ఈరోజు థ్యాంక్స్ చెప్పే రోజు. సిరిల్ మెథోడియస్, సిరిల్ అనే వ్యక్తి, తర్వాత పునీత మెథోడియస్, ఇద్దరు అన్నదమ్ములు గ్రీసు దేశంలోకి చెందినటువంటి వ్యక్తులు. తెసలోని పట్టణంలో జన్మించినారు. కానీ వాళ్ళిద్దరూ క్రైస్తవులు కాదు, అన్యులు. వాళ్ళు ఎట్లా క్రైస్తవులు అయ్యారో ఆ చరిత్ర వినడం మంచిది. జర్మనీకి చక్రవర్తి కాబోయే యువరాజు మైకేల్ కూడా వారితో కలిసి చదువుకున్నటువంటి సమయం అది. ఆ టైంలోనే కథోలికుడైనటువంటి మైకేల్ యువరాజు ఆదర్శం సిరిల్ గారికి నచ్చిందంట. సిరిల్ గారు కూడా క్రీస్తుని గురించి విని తాను జ్ఞానస్నానం పొంది ఒక క్రైస్తవ సన్యాసిగా మారాడని చరిత్ర చెప్తుంది. ఆయన క్రైస్తవుడు కాదు, మైకేల్ అనే ఒక్క కథోలికుడు, ఒక వ్యక్తి ద్వారా ఇంత గొప్ప పునీతుడు మనకు దొరికాడు. మనం ఎంతమందిని కలుస్తున్నాం రోజు. మనం కూడా క్యాథలిక్సే, జ్ఞానస్నానం పొందిన వ్యక్తులే. అన్యుని పునీతుడుగా మార్చాడు మికేల్ రాజా, చక్రవర్తి, వుడ్ బి ఎంపరర్. నా జీవితం, నీ జీవితం ఎంతమందిని అలా నడిపిస్తున్నామని ఛాలెంజ్ నాకు ఈరోజు మీకు కూడా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పేరు కూడా ఎంత బాగుందో చూడండి. సిరిల్ అనే పేరుకు గ్రీక్ భాషలో ప్రభువు అని అర్థమంట, చక్రవర్తి అని అర్థమంట, రాజు అని అర్థమంట. ఇన్ని పేర్లు ఉన్నాయి.
అలా నేను జీవిస్తున్నానా అనేది ఒక పెద్ద డౌట్. అలా నేను జీవించాలని మీరు ప్రార్థించాలి. సిరిల్ అంటే ప్రభు, చక్రవర్తి, రారాజు. మీకు కూడా పేరు ఇచ్చాడు. ఆ పేరుకు తగిన విధంగా మనం జీవిస్తున్నామని ఛాలెంజ్ ఈ పునీతుని యొక్క జీవితం. మరి మెథోడియస్ అంటే అర్థం ఏంటిది ఫాదర్ అనగా సన్మార్గం అని అర్థం. గ్రీకు భాషలో మెథోడియస్ అంటే సన్మార్గం అని అర్థం. పేరుకు కూడా మహిమ కలగాలని మనం ప్రార్థన చేసుకోవాలి. వీళ్ళిద్దరూ కూడా తన జీవితంలో సన్యాసిగా, గురువుగా మారి బిషప్ కూడా అయ్యారు. కానీ సిరిల్ గారు బిషప్ అయిన కొన్ని రోజుల్లోనే చచ్చిపోయాడు. 14వ తారీఖున ఇదే తోర్నమున రోమ్ నగరంలో బిషప్ సిరిల్ గారు పరలోకం చేరాడని చరిత్ర చెప్తుంది. కొన్ని రోజులే అయినా అలా జీవించాడంట. అలా నీవు జీవించాలని ప్రార్థించే విషయం. తర్వాత వాళ్ళు స్లావిక్ భాషకు ఒక కొత్త అక్షరాలు తయారు చేశారంట. వాళ్ళకి ఆ భాష రాదు, అక్షరాలు సృష్టించారు వాళ్ళు. ఆ భాషలో ప్రజలకు సువార్తను బోధించే ఇద్దరు అన్నదమ్ములు సిరిల్ మెథోడియస్. వారి పండుగ సందర్భంగా మీ అందరినీ దేవుడు దీవించునుగాక. ఆమేన్. చివరి గుర్తులో ఉన్నాం ప్రియమైన సహోదరి సహోదరులారా. వాలంటైన్స్ డే, సెయింట్ వాలంటైన్స్ బర్త్ ఈరోజు. పరలోకం పుట్టినరోజు సిరిల్ గారు పరలోకంలో పుట్టినరోజు, మెథోడియస్ పండుగ. 2 కొరింథీ 6వ అధ్యాయం 2వ వచనం, అనుకూల సమయమున నిన్ను ఆలకించి తిని రక్షణ దినమున నీకు తోడ్పడి తిని అని దేవుడు చెప్పుచున్నాడు. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినములు. ఈరోజు ఇది 2వ పట్టణం. టైం లేదు కావున ఉదయం ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాను. ప్రభుచితమైతే రాత్రి 8 నుంచి 8:30 గంటలకు ప్రేమికుడు, ప్రేమామయుడు, యేసు ప్రభుని ప్రేమించవా ప్రియ బిడ్డ అని అంశం మీద మళ్ళీ ఒకసారి మిమ్మల్ని కలుసుకుంటాను. ఎస్, ఈస్ అ గ్రేటెస్ట్ లవర్ జీసస్ అండ్ వీ నీడ్ టు లవ్ హిమ్. ఇన్ టర్న్ వీ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ అవర్ గ్రాటిట్యూడ్ ఇన్ ద వే వీ లివ్ అవర్ లైఫ్స్. దట్స్ అ టాపిక్ దిస్ ఈవినింగ్ 8 to 8:30. దయచేసి గమనించండి, ఈ రోజు నుండి ప్రతిరోజు సాయం సమయం పడుకోవటానికి ముందు పడక గదిలో కూడా దర్శనం కనిపించాలని, పడక గదిలో కూడా అద్భుతాలు జరగాలని, పడుకుంటున్నప్పుడే మీ ఇంటిలో అద్భుతాలు జరగాలని 8 నుంచి 8:30 గంటల వరకు యేసుతో 40 రోజులు సిలువ యాత్ర, రక్షణ యాత్ర. ఇది ఈ సంవత్సర థీమ్. దానికి ఒక టైటిల్ సాంగ్ కూడా దేవుడు ఇచ్చాడు, పాడుతాను. ఈరోజు సాయంత్రం నుండి దైవజనులు అనేక మంది రోజు పాపం ఇక్కడ దూరం వచ్చి వాళ్ళు మీకోసం వాక్యం అందించబోతున్నారు. ప్రతిరోజు దీన్ని వినండి ప్లీజ్. 8 to 8:30 ఎవ్రీ డే. యేసుతో 40 రోజులు విత్ జీసస్ 40 days. It's beginning today. With me, pray for me that I may begin well for your sake, for the grace to flow through me to you and to all the servants. I would like to thank God for all the preachers that they are taking time, preparing nicely, coming here to give the word of God. All the preachers, thank God. Please spread that message to as many people as possible. Social media lo దయచేసి 8 నుంచి 8:30 గంటల వరకు జరుగుతున్న యేసుతో 40 రోజు కార్యక్రమాన్ని అందరికీ తెలియచేయాలని మనవి చేస్తున్నాను. ప్లీజ్ కన్వే దిస్ మెసేజ్ ఆన్ మై బిహాఫ్ టు ఎవ్రీబడి. పాడి ముగిస్తామా ప్రియమైన సహోదరి సహోదరులారా? అనుగ్రహ రోజులు, అనుకూలమైన రోజులు. మట్టి నుండి వచ్చిన ఈ శరీరము మట్టిలోనే కలవాలి. స్వామి నీవిచ్చిన ఈ ఆత్మ తిరిగి ఈ చెంతకు చేరాలి. మట్టి నుండి వచ్చిన ఈ శరీరము మట్టిలోనే కలవాలి. స్వామి నీవిచ్చిన ఈ ఆత్మ తిరిగి చెంతకు చేరాలి. అనుగ్రహ సమయము, అనుకూల సమయము 40 రోజులువి. అనుగ్రహ సమయము, అనుకూల సమయము 40 రోజులువి. పాపాలను బదలాలి, వ్యసనాలను బదలాలి, దీవెనగా మారాలి. పాపాలను వదలాలి, వ్యసనాలను వదలాలి, దీవెనగా మారాలి.
దీవించు మమ్ము దీవించు దీవెనగా మారాలయ్యా దీవించు మమ్ము దీవించు దీవెనగా మారాలయ్యా పాపాలు వద్దయ్యా శాపాలు వద్దయ్యా అనుగ్రహం కావాలయ్యా పాపాలు వద్దయ్యా శాపాలు వద్దయ్యా అనుగ్రహం కావాలయ్యా అనుగ్రహించు అనుగ్రహించు అనుగ్రహనాథ అనుగ్రహించు 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 అనుగ్రహనాథ అనుగ్రహించు సిలువ యాత్ర ఇది మన రక్షణ యాత్ర ఇది సిలువ యాత్ర ఇది రక్షణ యాత్ర ఇది 40 రోజులు యేసు సిలువ స్వరూపం ఇలా ప్రతిరోజు 3 గంటల ప్రార్థన ఉంచబడుతుంది. నన్ను చూడవద్దు, నేనేం చేయలేను. యేసు ప్రభు నేను చూడాలి, మీరు చూడాలి. ఆయన నుండి ఈ రోజు నుండి యేసుతో 40 రోజుల కార్యక్రమంలో పాల్గొనండి. ప్రతిరోజు 8 నుంచి 8:30 ఉదయం 6:30 పూజలో పాల్గొనండి. 3 గంటల ప్రార్థన ప్రతిరోజు 3 ఆశీర్వాదములు మీకు. 6:30 పూజ, మధ్యాహ్నం 3 గంటలు, సాయంత్రం 8 నుంచి 8:30 గంటలు. Three beautiful things are going to happen. Trinity, Triduum. 1 in the morning 6:30 Mass, 3 o'clock prayer, mercy chaplet, evening 8 to 8:30. యేసుతో 40 రోజులు. With Jesus 40 days. Come, be blessed. నా కోసం ప్రార్థించండి. నాతో పాటు సహకరిస్తున్న అనేక మంది బిడ్డల కోసం ప్రార్థించండి. ఒకరోజు అయిపోయిందండి ఆల్రెడీ, 39 రోజులే ఉన్నాయి. ప్రతిరోజు వాడుకోండి. ఈ టైం లోపల ఉదయం పూజలో ఏం చెప్పానో వినండి, ఏం జరుగుతుందో వినండి, ఆలకించండి, ప్రవచనముగా స్వీకరించండి, ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈరోజు 6:30 పూజలో పాల్గొన్న అనేక మంది బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు 6:30 పూజలో పాల్గొంటున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 40 రోజులు 3 గంటల కరుణ కోసం అర్థిస్తున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ రోజు నుండి 8 నుంచి 8:30 గంటలకు సాయంత్రం పాల్గొంటున్న బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా ఈ 40 రోజుల ప్రోగ్రాం కోసం దూర ప్రయాణం చేసుకుంటూ వస్తున్న ప్రిసంగికులందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా వచ్చే ఆదివారం ఇక్కడ దీక్షా సిలువ తీసుకోవటానికి వస్తున్న బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఆ సిలువ ధరించి యేసు రక్తం ప్రవగించాలని వేచి ఉన్న బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ పాటను చక్కగా 2 చరణాలు రాసిన క్రీస్తు గారి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీద DMI 24/7 గ్రూప్ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈరోజు సాయం సమయం నుండి ప్రారంభిస్తున్న యేసుతో 40 రోజుల కార్యక్రమాల మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను
సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. 28, 29 క్రీస్తురాజపురం విజయవాడలో జరుగుతున్న ఈవినింగ్ ప్రోగ్రాంని ప్రభు దీవించాలని, పేద బిడ్డలు నివసిస్తున్నటువంటి డైసిస్ శ్రీకాకుళం డైసిస్లో శ్రీకాకుళం బిషప్ గారు ఆధ్వర్యంలో జరుగుతున్న అనేక మంది కూటాలు మార్చి 1, 2, 3 ఈ ప్రోగ్రాంని ప్రభు దీవించాలని కూడా ప్రతిరోజు నా కోసం ప్రార్థించుకోండి. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. యేసుతో 40 రోజులు కార్యక్రమంలో మొదటి రోజును ముగించే ఈ గొప్ప దినం దగ్గరికి వస్తుండగా పితా, పుత్ర, పవిత్రాత్మ నామములో ఉదయకాల 6 గంటలలో విన్న ప్రవచనములన్నీ నెరవేరేటట్టు, ఇప్పుడు విన్నవన్నీ నెరవేరేటట్టు, రాత్రి 8 నుంచి 8:30 గంటల వరకు జరుగుతున్నటువంటి ప్రేమికుడు యేసు ప్రభుతో తిరిగి ప్రేమించే వరప్రసాదం దయచేసి మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులను 40 రోజుల లోపల అద్భుతాలు చేసి దీవించునుగాక. As the Lord spoke to us during the 6:30 Mass today and 3 o'clock now, evening 8 to 8:30, may mighty blessings during these 40 days come upon you, miracles, wonders and healings and deliverance in the name of the Father, and of the Son, and of the Holy Spirit. Amen. మట్టి నుండి వచ్చిన ఈ శరీరము మట్టిలోనే కలవాలి స్వామి, నీవిచ్చిన మా ఆత్మలు ఒకరోజు ఈ ప్రోగ్రాం ద్వారా నీ సన్నిధి చేరాలి. God bless you.